వరంగల్ అండ్ ఖమ్మంలో జనరల్ గా మిర్చి పంటకు పోయినసారి ధర 14,000 రూపాయల వరకు వాళ్లకు రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఉత్పత్తి ఎక్కువగా వచ్చి మార్కెట్ లో చాలా ఎక్కువగా రావడం వల్ల ఈ రోజు ధర 4,000 రూపాయలకు పడిపోయింది. అయితే మిర్చి ఇది కమర్షియల్ క్రాప్ కాబట్టి దీనికి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటూ చేయలేరు. దాని ద్వారా ఇది చాలా పెద్ద సమస్యగా నిర్మాణమైంది. ఈ 4,000 రూపాయలు వచ్చేటువంటి దాన్ని కనీసం 7,000, 8,000 రూపాయలకు వచ్చేటట్టు ఏ విధంగా చేస్తే బాగుంటది అనేటువంటి చర్చ జరిపాం. కొంత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేటువంటి ఒక నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. అందుకనే నేను ఈ సమస్య మీద కేంద్రం తప్పకుండా ఈ మిర్చి రైతులను ఆదుకోవడానికి ఏం ప్రయత్నం చేయాలని దాని మీద నేను చేస్తానని చెప్పడం జరిగింది. పసుపు రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది. పంట నష్టం అయితే జరిగిందో దీని మీద ఒక నివేదిక పంపించాలని మేము కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నాఫెడ్ ద్వారా 1 గ్రామ్ చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేయడం జరిగింది. 1,51,000 మెట్రిక్ టన్నులు. FCI ద్వారా 52,768 మెట్రిక్ టన్నులు 1 గ్రామ్ కొనుగోలు చేయడం జరిగింది.